మన ఇంట్లో వాళ్ళందరూ ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే, ఎవరి హెల్త్ గురించి వాళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఏ చిన్న డిసీజ్ వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో ఇంతకీ ఏంటబ్బా ఇలా చెప్తున్నాను అనుకుంటున్నానా? కంపల్సరిగా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కానీ సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. ఏంటి ఆ సర్జరీ అనుకుంటున్నారా? మా హస్బెండ్కేనండి. సో అసలు విషయం మీకు ఇంతవరకు ఎప్పుడు వ్లాగ్లో షేర్ చేయలేదు కదా. కానీ ఎప్పటికప్పుడు వీడియోస్ డైలీ పోస్ట్ చేయాలనుకుంటూ ఉంటాను, కానీ చాలా లేట్ అవుతూ ఉంటుందండి. ఇదైతే ఏంటంటే ఇప్పుడు వీడియో కాదండి, ఎప్పటిదో అనమాట. సో అది ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, డైలీ కొంచెం పిల్లలతో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల వీడియోస్ షేర్ చేయలేకపోతున్నాను. అలాగే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి, ఫంక్షన్స్, బయట పనులు, బయట ఫంక్షన్స్ ఇలాంటివి కొన్ని మిస్ చేసినప్పటికీ మరికొన్ని మిస్ చేయలేము కదా. అలాగే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా చూసుకోవాలి. ఏది మనం ఇగ్నోర్ చేయలేమండి, అన్నీ కూడా చూసుకోవాల్సిందే, తప్పదు. అందువల్ల ఇలా వీడియోస్ లేట్ అవుతూ ఉన్నాయన్నమాట. మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు మంచి మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్కి అయితే ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. సర్జరీ జరిగిందని చెప్పాను కదా, ఆయనకేనండి. ఎక్కడ జరిగింది, ఏంటి, ఏం నెగ్లెక్ట్ చేశారు, ఇలాంటివన్నీ కూడా ఈ విషయాలు ఈ వీడియోలోనే షేర్ చేస్తానండి. అదేంటంటే డైలీ కూడా ఎగ్ బాయిల్ చేస్తున్నాను. ఈరోజు ఏందో ఆమ్లెట్ తినాలనిపిస్తుంది అని చెప్తే ఆమ్లెట్ వేసేసాను అనమాట. అయితే మా హస్బెండ్కి ఒక 2 years బ్యాక్ పాదం అయితే వాచిందనమాట. అది ఎందుకు వాచింది ఏంటనేది అసలు ఆయనకి ఒక ఐడియా కూడా లేదు. నాకైతే ఏంటంటే దోమ ఏదో కుట్టుంటుందండి, లేకుంటే ఏదన్నా జర్రి కానీ ఏదైనా కుట్టుంటుంది అని అన్నాను. కానీ ఆయన అంతగా పట్టించుకోలేదు, చాలా నెగ్లెక్ట్ అయితే చేశారు. ఇంకా అలా నెలలు గడుస్తూ ఉన్నాయి. ఆ పాదం వాపు ఎక్కువ అవుతూ ఉందన్నమాట. సో ఇంకా నాకు అనిపించింది డాక్టర్ని సంప్రదించండి అని. చెప్పినా కూడా ఆయన సరిగ్గా పట్టించుకునేవాళ్ళు కాదు. డాక్టర్ దగ్గరికి ఇంకా నాకు గోల తట్టుకోలేక వెళ్ళిన డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ వాడేవాళ్ళు. అలాగే వాళ్ళు ఏదైనా స్కానింగ్ తీస్తే ఆ స్కానింగ్ రిపోర్ట్లో ఏమీ లేదని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు సరిగ్గా అయితే చెప్పరు, ఎవరికైనా అంతే. వాళ్ళకి తెలుసు అసలు డిసీజ్ ఏంటి అనేది, తెలియకుండా అయితే ఉండదు. కానీ ఏమీ లేదని చెప్పడం వల్ల ఈయన అందుకో దేనికో కానీ ఏమీ లేదని చెప్పారు. అలానే వాస్తుందంట పాదం, ఇప్పుడు అందరికీ వాస్తున్నాయి అంట అని చెప్తున్నారు. కాలు కింద దిండి అంటున్నారు కానీ ఏది సరిగ్గా పాటించలేదు. నిజం చెప్తున్నా, అసలు కాలు కింద దిండి పెట్టుకోవడం కానీ, మెడిసిన్ సరిగ్గా యూస్ చేయడం కానీ ఏం చేయలేదు. ఏదో ఒక 10 daysకి తీసుకొచ్చుకుంటే ఆ 10 days వాడేవాళ్ళు. ఇంకా మనం వాడినా వాడకపోయినా అలానే ఉంటుంది, ఇంకెందుకు ఎప్పుడు వాస్తూనే ఉంటుందంటే అదే తగ్గిద్ది అంటున్నారని చెప్పేసి చాలా నెగ్లెక్ట్ చేసేసారు. చాలా కేర్లెస్ అండి. ఎంత కేర్లెస్ అంటే అసలు ఎంత మొత్తుకున్నా నా మాట నాదే కానీ ఆయన అసలు వినేవాళ్ళు కాదు. సో ఇంకా నాకు కూడా ఒక్కొక్కసారి ఇసుక అనిపించేసి పట్టించుకోవడం కూడా మానేసిన రోజులు ఉన్నాయి. సో ఇంకా ఏంటంటే ఈ సిచ్యువేషన్లో ఇంకా 2 years బ్యాక్ జరిగింది కదా, ఇంకా ఆ తర్వాత నెలలు గడుస్తున్న కొద్దికి ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. మళ్ళీ స్కానింగ్ తీయించడం, మళ్ళీ నా పోరు పడలేక హాస్పిటల్కి వెళ్ళటం, స్కానింగ్ తీయించుకోవడం, మెడిసిన్ తీసుకొచ్చుకోవడం, అవి అయిపోయిన దాకా వేసుకోవడం, ఏమీ లేదని చెప్పడం. ఇలా ఉంటే మళ్ళీ ఇంకా పాదం వాసేసింది బాగా. వాపు పై వరకు మోకాల వరకు వచ్చేసింది. అంటే ఇన్ఫెక్షన్ అనమాట. లోపల ఏదో మొత్తానికి జరుగుతుంది, కానీ ఇతనికి ఎక్కడ పెయిన్ అయితే ఉండట్లేదు. కానీ ఒక చిల్ల పుట్టినట్టుగా, లేకుంటే తిమ్మిరిగా ఉండటం, ఏదైనా మనం నడుస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా కాలు తడబడటం, అది ఆయనకు తెలియకపోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది కదా కంపల్సరిగా. సో ఇంకా మోకాల వరకు పాదం వాస్తే ఏదో లోపల మాత్రం జరుగుతుంది, ఇన్ఫెక్షన్ అయితే ఉంది కంపల్సరిగా, ఏదో దోమ ఏదో కుట్టింది, అది నీకు తెలియట్లేదని చెప్పినా నా మాట అస్సలు వినిపించుకునే వాళ్ళు కాదు. సో ఇంకా మొత్తానికైతే హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ వాళ్ళు మాత్రం ఒక 6 days కంపల్సరిగా హాస్పిటల్లో ఉండాలని చెప్పారు. ఒక 3 days అయితే హాస్పిటల్లో ఉన్నాక వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంచారు. యాంటీబయాటిక్ మెడిసిన్ యూజ్ చేశారు. కాలు కింద బాగా హైట్లో ఉన్న దిండి పెట్టేసి. ఈ 3 daysలో వాపు తగ్గింది, కానీ మళ్ళీ యథావిధిగా తన వర్క్లోకి తనకు వస్తే మళ్ళీ కాలు వాచిద్ది.
సర్జరీ చేయాల్సిందే అని చెప్పారు. సో ఇంకా సర్జరీ ఎక్కడ చేశారు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూస్తూనే ఉండండి. సో ఇది వచ్చేసి మా పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి ఫాస్ట్గా అన్నీ చేసేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆయనకు సర్జరీ జరిగింది కదా, పల్లీ చట్నీ అయితే తినకూడదని చెప్పేసి మా పిల్లలకైతే కారపొడి వేసి పెట్టేశాను. ఇంకా ఆయన కోసం అయితే దోశలు వేస్తున్నాను. ఈయనకు వచ్చేసి ఏంటంటే ఇంట్లోనే టమాటా చట్నీ ఉంది. ఆ టమాటా చట్నీ బాగా టైట్గా ఉంటుంది కదా, కొంచెం బాయిల్ వాటర్ వేసేసి లూజ్ చేసేసి బ్రేక్ఫాస్ట్లోకి అంటే దోశల్లో ఇడ్లీ ఏది చేసినా ఆ చట్నీని పెట్టాను అనమాట. అయితే అల్లం చట్నీ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నాకు అంత సరిగ్గా రాదు. తయారు చేస్తా అన్న వాళ్ళు మాత్రం చేయలేదన్నమాట. సో ఇంకా ఏం చేస్తాంలే, ఇంట్లో ఉన్నదే కదా అని చెప్పేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఈయన ఎంత నెగ్లెక్టో వాళ్ళు అంతగానంగా నెగ్లెక్ట్ చేస్తారనమాట. బాధ్యత లేని వాళ్ళకి ఎంత చెప్పినా వేస్టే కదండి, మన పనులు మనం చేసుకోవాల్సిందే. సో ఇంకా వాళ్ళని దేవుడే ఆశీర్వదించాలి. అయ్యో నాకేంటండి ఇలా వచ్చేసింది, ఆశీర్వదించాలి అంటే ఇది క్రిస్టియన్స్ వాడే మాట అనమాట. క్రిస్టియన్స్ దేవుడి ఆశీర్వాదం ఉంటుంది అని అంటారు కదా, ఆ విధంగా వచ్చేసింది. సో కంపల్సరీగా అలాంటి వాళ్ళకి దేవుడి ఆశీర్వాదం ఉంటుంది అని అనుకోవడం తప్ప ఇంకేమీ లేదు. సో ఇంకా మొత్తానికి నా పనులు అయితే నేను ఎక్కడ స్కిప్ చేయకోకుండా నా బాధ్యతగా నేను అన్నీ చేసి పెడుతూ ఉంటాను. పిల్లలకైనా హస్బెండ్కైనా ఏదో ఉన్నా సరే ఏదైనా సరే మన వంతు బాధ్యతగా మనం చేస్తే నిజంగా దేవుని ఆశీర్వాదం మనకు ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళిన ప్రపంచంలో మనం బ్రతకగలుగుతాము అనేది అయితే నేను కంపల్సరిగా అది రెస్పెక్ట్ ఇస్తానన్నమాట. దేవుడిని బాగా నమ్ముతాను నేను. ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. సో నా చిన్న ఏజ్ అయి ఉండొచ్చు, కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరిగా ఫేస్ చేశానండి. లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఆడపిల్ల భరించకూడదు అనుకునే అంత ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. ఎటు నుంచి ఎన్ని సుడిగుండాలు ఆపదలు వచ్చినా కూడా మనం నిలబడే కొంచెం కూడా కదలకుండా మెదలకుండా ఉన్నాము అంటే ఆ స్పేస్ అనేది భగవంతుడు మనకి ఇచ్చాడు. సో మనల్ని దేవుడు ఒకవైపు నుంచి చూస్తున్నాడు అని అర్థం. కొంతమంది ఉంటారు నోరు పారేసుకోవటమే, మనల్ని ఎవరు చూడట్లేదులే, మన నోరు పారేసుకుంటే సరిపోతుంది. పిల్లి కనుక పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది, ఆ టైప్ అనమాట. కానీ భగవంతుడు వాళ్ళకి పెట్టేది వాళ్ళకి పెడతాడు, ఎటు చూడాలో అటు చూస్తాడనమాట. సో ఇక్కడైతే ఇంకా చూపిస్తున్నాను చూడండి. మా హస్బెండ్కి పాదం దగ్గర వాస్తే పై వరకు ఆ వాపు వచ్చిందని చెప్పాను కదా. సో నరాలు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడే సర్జరీ చేస్తారు కదా. సో ఇంకా మోకాలు కింద సర్జరీ చేశారనమాట. అయితే తనకి సర్జరీ జరిగేటప్పుడు కొంత పెయిన్ అయితే భరించారు. ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో నేను ఉండను కదా, డాక్టర్సే కదా, కాకపోతే తను ఏం ఫేస్ చేశాడనేది నాకు చెప్పారు. అసలు ఊపిరి ఆడలేదు, నాకేదో అయిపోయింది, అయ్యోమయ్యో ఇంకా నేను బతకనేమో అన్నట్టుగా అనిపించింది అని చెప్పారు. సో ఇంకా ఎందుకంటే మత్తు ఇంజక్షన్లు చేస్తారు కదా, అలా అయిపోయి ఉండొచ్చు మేబీ. సో ఇంకా మొత్తానికి అయితే సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది. పాదం వాపు అంతగా అయితే లేదు, కంప్లీట్గా తగ్గింది. ఇప్పుడు మీకు నార్మల్ కాలు ఎలా ఉంటుందో అలానే మీకు కనిపిస్తుంది కదా. కానీ మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత పెయిన్ అయితే ఏమీ లేదు, కానీ 1 వీక్ తర్వాత తను హోటల్కి వెళ్తారు కదా, తన వర్క్కి తను వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా అటు ఇటు నడవటం, కౌంటర్లో కూర్చోవటం వల్ల మళ్ళీ యథావిధిగా వాపు రావచ్చని హైట్లో ఒక స్టూల్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పెయిన్ వస్తుందేమో మళ్ళీ అని చెప్పాను నేను. అప్పుడైతే ఇంకా ఇంట్లో రెస్ట్ కాబట్టి ఏమీ అనిపించలేదు, కానీ తన వర్క్కి తను వెళ్ళేటప్పుడు మాత్రం పెయిన్ వచ్చింది అని చెప్పారు. ఇది ఎప్పటి వీడియోనో అని చెప్పారు కదా. ఇప్పుడైతే ఆయన మామూలుగానే నడుస్తున్నారు, తగ్గిపోయింది. స్టిచ్చెస్ కూడా తీసేశారనమాట. ఇది ఇంకా స్టిచ్చెస్ తీయక ముందు వీడియో. డైలీ క్లాత్ అయితే కట్టేసుకొని స్టిచ్చెస్ తీసే వరకు బ్యాండేజ్ వేసేసుకొని ఉండాలని చెప్పారు. స్నానం చేసేటప్పుడు కూడా ఈ స్టిచ్చెస్ తడవకోకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా హైట్లోనే లెగ్ పెట్టుకొని ఉండాలన్నమాట. సో ఇంకా ఇది మొత్తానికి 1 వీక్ ఒక దోమ కాటు వల్ల సర్జరీ వరకు వెళ్ళిందనమాట. అయితే ఆదిలోనే అంతం చేసుకోవాలి అంటే ఫస్ట్లో డాక్టర్ ఏమైతే చెప్పారో మెడిసిన్స్ వాడమని అవి ఆపకూడదు, హైట్లో దిండు పెట్టుకొని ఉండమని చెప్పారు కదా, అది కంపల్సరీగా ప్రతి ఒక్కరు పాటించాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు అందరికీ పాదం వాస్తుందండి. సో అది
అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. పాదం వస్తుంది ఇదేముందిలే అని నేనైతే బోధకాలేమో అనుకొని కూడా అనుకున్నాను, కానీ అదైతే కాదు, ఏం లేదని అయితే చెప్తున్నారు. కానీ అసలు ఏంటనేది వాళ్ళకి కంపల్సరీగా తెలుస్తుంది. ఈరోజు వీడియో ఇదండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.